లగచర్ల ఘటన నేపథ్యంలో స్పందించినటువంటి జాతీయ ఎస్టీ కమిషన్ క్షేత్ర స్థాయిలో ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకోవడానికి రావడం జరిగింది. రోటిబండ తాండాలో స్థానికులతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం రోటిబండ తాండాలో ఎవరైతే ఎస్టీ కమిషన్ మాట్లాడిన తర్వాత స్థానికులు మనతో పాటు ఉన్నారు. అమ్మ ఏంటి ఇప్పుడు వచ్చారు కదా ఎస్టీ కమిషన్ సభ్యులంతా కూడా, వారు మీతో ఏం మాట్లాడారు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అరెస్ట్ ఆపేస్తామన్నారు, అరెస్ట్ లో ఉన్న వాళ్ళని ఇడిపిస్తామన్నారు. మాకు ఇష్టం ఉంటే ఇయ్యమని చెప్పారు, కానీ బలవంతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి అని చెప్పారు. హెల్ప్ చేస్తామన్నారు. అలా చెప్పేసి ఎట్లా ఉంది ఇప్పుడు తాండాలో పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఫీల్ అవుతున్నాం సార్. మేము 8 days నుంచి బిక్కు అనుకుంటా చేస్తామా బతుకుతామా అనే ప్లేస్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ సార్ వచ్చినప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నాం సార్. ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది మాకైతే. ఇంతకు ముందు ఎట్లుండే కమిషన్ సభ్యులు రాకముందు ఎట్లుండే పరిస్థితి? ఇక మేమైతే చచ్చిపోతాం అనుకున్నాం సార్. నిజంగా ఆ రేవంత్ రెడ్డి సార్ వస్తారు, మమ్మల్ని ఈయనే చంపేసి ఈయనే కంపెనీ పెడతారు అనే ఆలోచనలో వెళ్ళిపోయినాం. అంత డిప్రెషన్లో అందరు వెళ్ళిపోయారు సార్. అందరు తినకుండా అసలు వంటలు చేసుకోలేము సార్. నిజంగా చెప్పాలంటే వంటలు చేసుకోలేము ఇన్ని రోజులు. అసలు మార్నింగ్ చేస్తే అది నైట్ కూడా తినకుండా అట్లనే పండుకునే పరిస్థితి వచ్చింది మాకు. అందరు భయపడుకుంటా మా పేరెంట్స్ సార్, మా పిల్లలు ఏమయ్యారు అని అక్కడ బాధపడితే మేము ఇక్కడ బాధపడుతున్నాం సార్. మా పేరెంట్స్ ఎక్కడున్నారు అని అదే ఆ స్థితికి తీసుకొచ్చిండు సార్ మాకు రేవంత్ రెడ్డి సార్. మేము ఓటేస్తే ఆ స్థితికి తీసుకొచ్చిండు. అంత మంచి పని చేసిండు. మేము మా లైఫ్లో అస్సలు మర్చిపోలేము. అంత ఘనకార్యం చేసిండు మాకు రేవంత్ రెడ్డి సార్. ఎందుకమ్మా ఎవరన్నా మీ ఫ్యామిలీలో కూడా ఎవరైనా అరెస్ట్ అయ్యారా? లేదు సార్. మా పేరెంట్స్ అయితే ముంబైలో ఉంటారు సార్. ఇక మా వాళ్ళు అయితే కాలేరు. మా అన్న వాళ్ళు ఇట్లా ఉంటారు కదా సార్, వాళ్ళు అయ్యారు. మా 4 అయినరు సార్ అరెస్ట్ అయితే. మా అన్న అయిండు, ఏం తప్పు చేయకుండా అరెస్ట్ చేసిరు. అది అసలు గొడవ జరుగుతుంది అని కూడా యాక్చువల్లీ ఎవరికి తెలియదు సార్. అది ఎవరు దొబ్బిరో కూడా తెలియదు. కలెక్టర్ సార్ని ముట్టుకొని కూడా ముట్టుకోలేము. గొడవ జరిగిందని కలెక్టర్ సారే ఒప్పుకున్నారు, నన్ను కొట్టలేరు, నన్ను ఏం చేయలేరని. కానీ రేవంత్ రెడ్డి సార్ గారు అందరినీ అరెస్ట్ చేయించారు. కానీ మేము ఎవరిని కొట్టలేము సార్. కానీ చాలా దారుణంగా పోలీసులు కూడా చాలా చిత్రహింసలు పెట్టారు సార్. నైట్ అందరూ చాలా ఇబ్బంది పెట్టారు సార్. అందరు పోయి చేనులో పడుకుంటారు. అసలు ఇంట్లో ఉండాలో లేదో అనే ఆలోచనతోటి ఉన్నాం సార్. ఇప్పుడు సార్ వచ్చినందుకు కొంచెం ధైర్యంగా ఉంది. ఇంతకు ముందు అంటే అసలు చేనులో పడితే ఉండేవాళ్ళము. నైట్ కూడా టైం లేదు, ప్రకారం లేదు. అసలు కడుపుకి తిండి లేదు, కళ్ళకు అసలు నిద్ర లేదు. అసలు ఎట్లుంటున్నామో మాకే తెలియదు సార్. అసలు తిన్నికే కూడా ఇట్లా తిందామని కూర్చుంటే అసలు పోలీస్ అంటేనే ఉరుకుతున్నారు సార్. ఇంత భయంగా బతుకుతున్నాం ఈ ఊర్లో అయితే. అసలు ఏం తప్పు చేసినాం సార్? మా భూములు మాకు ఇయ్యమని మేము గట్టిగా ఒకసారి ఫిక్స్ అయితే ఎవ్వరు కూడా డెవలప్మెంట్ చేయాలని అంటే నీకు పోయిన ప్లేస్లో పోయి నీకు ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లో పోయి చేసుకో. మాకొద్దు, మా ప్లేస్లో నీకు డెవలప్మెంట్ చేసుకోవాలంటే మాకు అసలు ఇష్టం లేదు. మా ప్లేస్లో వద్దు, వేరే ప్లేస్లో పోయి డెవలప్మెంట్ చేసుకో, ఎవరు వద్దు అంటలేరు. కానీ మేము ఓటేసి గెలిపించినా కూడా మా భూములు గుంజుకొని వేస్తామంటే అసలు ఊరుకునేదే లేదు సార్. మేమైతే భూములు ఇయ్యం సార్. గట్టిగా ఫిక్స్ అయినాం, భూములు ఇయ్యము. మా తప్పు ఏంది సార్? అసలు మాకు ఇష్టం లేనట్టు కంపెనీ అనేది పెట్టొద్దు సార్. మేము అసలు కంపెనీ పెట్టడానికే మా భూములు అయితే ఇయ్యం సార్. ఇది ఏమైందమ్మా అంటే మీరు తింటలేదు, అసలు పడుకోవాలంటే కూడా నిద్ర పట్టట్లేదు, చాలా భయం అని. ఎందుకంత భయపడాల్సి వచ్చిందమ్మా? ఆ రోజు నైట్ అంటే సార్, ఆ రోజు నైట్ అయితే పవర్ ఆఫ్ చేసారు. విద్యుత్ అంటే కరెంట్ లేదు. 1 o'clock కరెంట్ కట్ చేసిండ్రు. 1 o'clock కరెంట్ కట్ చేసి 1కి కరెంట్ కట్ చేసి 4కి వేసారు. ఆ నైట్లో ఎక్కడెక్కడనో టచ్ చేసారు. ఇష్టం వచ్చిన ప్లేస్లో టచ్ చేసారు. పోలీసులు తాగి వచ్చిర్రు. పైగా నిజంగా సార్ చాలా అంటే చాలా భయపడినాం. తాగొచ్చిర్రు. వాళ్ళే మమ్మల్ని రక్షిస్తారేమో అంటే వాళ్ళే మా మీద ఎగబడుతుర్రు సార్. నిజం చెప్పాలంటే చాలా భయంగా ఉన్నాం. ఇప్పుడు సార్ వచ్చినందుకు కొంచెం ధైర్యంగా ఉంది సార్. ఆ రోజు వచ్చి డోర్ కొడితే సార్ మేము డోర్ కొట్టిండ్రు. అయితే మేము లేచినాం సార్. డోర్ కొట్టి మా అన్నని నీ పేరు ఏం పేరు అంటే వినోద్ అని అన్నాడు సార్. ఆ రోజు నైట్ 1కి కరెంట్ కట్ చేసిండ్రు సార్. కట్ చేసి వచ్చిండ్రు. కట్ చేసి వచ్చి డోర్లు కొట్టిండ్రు సార్. డోర్లు కొడితే మేము మంచిగా తీసినాము. అంత లోపల మా అన్నని తీసుకువెళ్తే మేము ఏడ్చినాం సార్. మేము 3 అక్క చెల్లెలు ఉన్నాం. ఒక్కడే అన్న ఉండు సార్. మా అన్నని అరెస్ట్ చేసిండ్రు సార్. మా అన్న ఒకడు ఉంటే డోర్ కొడితే మేము తీసినాము. తీస్తే ఏం పేరు అని అడిగిండ్రు మా అన్నని. వినోద్ అని అంటే బయటికి తీసుకెళ్ళిండు సార్. బయటికి తీసుకువెళ్తే మేము ఏడ్చినాము. సార్ వద్దు మాకు ఒక్కడే అన్న ఉండు అని అంటే ఏం లే అమ్మ, పైన ఎస్ఐ సార్ వచ్చిండు, ఆ సార్తో మాట్లాడిపించి మళ్ళీ మీకు ఈయనే మీ ఇంటికే తోలిస్తామని అన్నారు సార్. అంతలోపల నిజాయితీగా మా అన్న ఈయన మళ్ళీ ఇంటికి పంపిస్తారేమో అని అనుకున్నాం సార్. ఇక అనుకుంటే మా అన్నోళ్ళని ఫస్ట్ రోజు తీసుకెళ్ళిన రోజు అంటే కోట్లోనే ఉన్నాడు సార్. సంగారెడ్డిలా
కోట్లనే ఉండు. మా బాబాయ్ మా అన్న మా పెద్దప్ప ముగ్గురు ఉన్నారు సార్. అయితే తీసుకెళ్ళారు సార్. గొడవలో పార్టిసిపేట్ చేసిన మీ అన్న? గొడవలో మా బాబాయ్ లేడు సార్, మా అన్నగా గొడవలో పార్టిసిపేట్ లేడు. కానీ ధర్నా చేసినట్టు చూడు ఆడ కనిపిస్తుండ్రు సార్ మా అన్న. నిజాయితీగా చెప్పాలంటే అసలు మేము కడుపుకు తిండి లేదు సార్. ఇప్పుడు తిప్పి తిప్పి కొడితే తండలో ఒక్క మగవాళ్ళు లేడు చూడు సార్. నిజంగా చెప్పాలంటే తిప్పి తిప్పి కొడితే ఒక్క మగవాళ్ళు లేడు. ఆ రోజు అసలు నైట్ కరెంట్ కట్ చేసి రావడం వల్ల తప్పదు కదా సార్. మీరే పెద్దవాళ్ళు, మీరే అర్థం చేసుకోండి సార్. ఆ రోజు వచ్చి తప్పు చేసిండ్రు, కరెంట్ కట్ చేసి వచ్చిండ్రు సార్. ఇక కాంగ్రెస్ పార్టీ వల్ల ఇడిచిండ్రు, టీఆర్ఎస్ పార్టీ వల్ల ఎందుకు ఇడవలేడు సార్. ఇది మీరే కొంచెం అర్థం చేసుకోండి సార్. ఆ రోజు అట్లా అయితే ఇప్పుడు అరెస్ట్ చేసిండు మా అన్నోళ్ళని. ఇప్పుడు ఇడుస్తారో తెలియదు సార్. ఇప్పుడు పేదవాళ్ళు మేము అసలు నైటు ఎక్కడెక్కడ అనుకుంటున్నారో తెలియదు. మా అమ్మ నాన్న వాళ్ళు, మా నాన్న ఇక్కడ ఉండడు సార్, మహారాష్ట్రలో ఉంటాడు. మా మమ్మీ కానీ మహారాష్ట్రలోనే ఉంటుంది ఎక్కువ. ఇక్కడ అసలు మేము నైటు మేము ముగ్గురం అక్క చెల్లెలం ఉన్నాం సార్. ఇక నైట్ మేము అసలు అన్నం వండుకొని కానీ తింటలేము సార్. ఇక అసలు కంటికి నిద్ర లేదు. నైట్ మొత్తం ఏడుచుకుంటేనే కూకుంటాం. ఒక్కడే అన్నం ఉండు సార్. ఆ అన్నం మీద మేము ఆశ పెట్టుకొని ఉన్నాం సార్. ఒక్కడే అన్నం ఉండు, మాకు ఒక్కడే అన్నం ఉండు, మంచిగా చూసుకుంటారని ఆశ పెట్టుకొని ఉన్నాం సార్. అయితే అరెస్ట్ చేసిండ్రు. ఇప్పుడు ఎప్పుడు ఇస్తారో తెలియదు కానీ సార్ ఇప్పుడు మాకు అసలు ఫార్మా కంపెనీ వద్దు, మా భూములు మాకే కావాలి. అసలు ఫార్మా కంపెనీ వద్దని మేము మాటిస్తున్నాం సార్. నిజంగా ఫార్మా కంపెనీ అంటే మాకు అసలు ఇష్టమే లేదు. ఫార్మా కంపెనీ వస్తుంది. మేము రేవంత్ రెడ్డిని ఓటు వేసి గెలిపిస్తే రేవంత్ రెడ్డి అట్లా చేస్తారని అనుకోలేము సార్. మాకు అసలు ఫార్మా కంపెనీ అంటే ఇష్టం లేదు. ఫార్మా కంపెనీ రావద్దు. కావాల్సి అంటే ఇక వేరే ఊర్లలో పెట్టుకోవచ్చు కానీ ఈ 5 తండాల మాత్రం అసలుకి ఫార్మా కంపెనీ రావద్దు. ఫార్మా కంపెనీ వస్తే బాగాలేకుంటుంది సార్. మీరు చెప్పండి అమ్మా, మీ ఫ్యామిలీలో ఎవరైనా అరెస్ట్ అయ్యారు? మా ఫ్యామిలీలో ఎవరు అరెస్ట్ కాలేదు కానీ అందరు భయభ్రాంతులై ఎక్కడో ఒక చోట తల దాచుకుంటున్నాం సార్. మీ హస్బెండ్ ఎక్కడ? తెలియదు అసలు. 8 days అయింది, ఫోన్ కలుస్తలేదు. వాళ్ళు తిన్నారో అసలు ఉన్నారో లేదో కూడా తెలియదు. నీ పరిస్థితి ఏర్పడింది వాళ్ళ. మేమే తెచ్చుకున్నాం ఈ పరిస్థితిని. ఎన్ని నెలలు ఉన్నామ్మా బాబు? 3 months బాబు సార్. మేము మా గిరిజనులని రేవంత్ రెడ్డి గారు వచ్చి అందరు మీరు మా బిడ్డలే, నేను మీవోనే, మీ ఇంట్లో పుట్టిన మనుషులు లెక్క అనుకోండి అని ఒట్టి మాటలు చెప్పి మా గిరిజన వాళ్ళ మనసుల ఆకుట్టుకునేలాగా వాళ్ళని ఇట్లా నమ్మకం కలిగించి. ఎంతమంది ఉంటారమ్మా ఇప్పుడు మీ ఇంట్లో? మీ హస్బెండ్, మీరు, మీ బాబే ఉంటారు? నేను, మా హస్బెండ్, మాకు అత్త, మా బావగారు, మా క్యారల్ మ్యామ్, పెద్ద ఫ్యామిలీ మాది. ఇప్పుడు మీ హస్బెండ్ లేడుగా, మీ పరిస్థితి ఎట్లా ఉంది? ఇట్లా బాబుకు జ్వరం వస్తుంది సార్. అయినా మేము హాస్పిటల్ పోని పరిస్థితి. ఎందుకంటే ఆడ పోలీసులు ఈడ పోలీసులు ఉన్నారు. అందరినీ ఎవరు దొరికితే వాళ్ళని తీసుకెళ్తారని అనేసి అందరు అంటుంటే ఎవరు పోతారు సార్? మమ్మల్ని కూడా వేసుకుపోతారని మేము కూడా పోతలేము. ఎక్కడనో ఒక చోట ఉంటున్నాం అంతే. ఇప్పుడు ఇట్లనే మేము ఏదో ఒకటి టాబ్లెట్స్, పెద్దవాళ్ళ టాబ్లెట్స్ తెచ్చి మేము సగంలో సగం వేసుకుంటున్నాం సార్. వాళ్ళకి ఏదైనా అయితే అవును మేము షాప్లలో టాబ్లెట్ తెచ్చి సగం వేసుకుంటున్నాం. ఇట్లా జ్వరం తగ్గించుకుంటున్నాం. మేము హాస్పిటల్కి కూడా పోతలేము. అట్లాంటి పరిస్థితి ఇవాళ తెచ్చింది రేవంత్ రెడ్డి గారే. ఆయన భయం అవుతుంది సార్. మళ్ళీ భయం కాదా? మా వాళ్ళని తీసుకెళ్తారేమో, మా ఆయనని తీసుకెళ్తారేమో, కొడతారేమో అని. వాళ్ళు తీసుకెళ్ళి అట్లనే ఉంచుతలేరు కదా, కొడుతున్నారు. మస్తు కొట్టిండ్రు మా వాళ్ళని. వాళ్ళకు వాతలు వచ్చినాయి. వాళ్ళు ఏడుస్తూ చెప్పిండ్రు మాకు తీసుకెళ్ళండి, ఇక్కడ నుంచి చంపేసేలా ఉన్నారని. అలా చేసిండ్రు. అందుకే భయపడుతున్నాం మేమందరం. తెలియదు అన్న, అసలుకి ఫోన్ కలుస్తలేదు, ఆఫ్ చేసేసుకుండ్రు వాళ్ళు. ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు. మేమేం దీనికి ఫార్మాకి వ్యతిరేకమైతే కాదు. మన రాష్ట్రం బాగుపడుతుంది, అభివృద్ధి చెందుతుందంటే మేము దానికి ఒప్పుకుంటాం. కానీ ఇలా 5 గ్రామాలని అనగదొక్కి మరి ఇక్కడ చేయాలంటే మాత్రం దీనికి ఒప్పుకోం మేము. సీఎం సారే చెప్పిండంట కదా, ఎక్కడో వాళ్ళకు భూమి 1500 ఎకరాలు ఉన్నదని హైకోర్టులో కూడా ఒప్పుకున్నాడంట కదా. అయినప్పుడు ఆడపెట్టుకోవాలి కదా. నీకు ఆ భూములు కావాలి, మళ్ళీ మా భూములు కావాలంటే మేము ఎట్లా ఇస్తాం సార్? మీ చెమట కష్టంతో మాకు ఇచ్చారా ఈ భూమి? ఏమైనా మా అత్తమామల కష్టం, మా తాతల కష్టం. మా మామగారు చనిపోయారు. నేనైతే ఈ ఇల్లు ఎట్టి పరిస్థితుల్లో పోనీయను. ఆయన ఇప్పుడు ఈ లోకంలో లేరు. మాకు ఆయన ఇచ్చింది ఒక ఇల్లు మాత్రమే. ఆయన చేతులారా కట్టింది అది. మేము ఆయన జ్ఞాపకార్థంగా ఆ ఇల్లుని ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకునేదే లేదు. దీనికోసం ఎంత పోరాడాల్సి వచ్చినా కూడా మేము పోరాడతాం సార్. దీనికి సిద్ధమే మేము. ఆ పొరపాటున జరిగిపోయింది ఆ దాడి మొన్న. దానికి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని కొట్టారనేసి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు మీరు. అసలు
ఎక్కడో కొంతమంది కొట్టిన దానికి ప్రతి ఊళ్ళో ముసలోళ్ళని చూస్తలేరు, పిల్లల్ని చూస్తలేరు, కాలేజ్ పిల్లల్ని చూస్తలేరు. అలా తీసుకెళ్తే ఎట్లా సార్ మేము ఉండాలి ఈడ? మా భూముల కోసం మేము ఏడుస్తూ మేము పోరాడాలా? ఎందుకు? ఇది ప్రభుత్వం భూమినా? ప్రభుత్వం భూమి అయితే మేము వదిలేస్తుండే. మా ముత్తాతలు కష్టపడి సంపాదించిన భూమి మేము ఎందుకు వదులుకోవాలి సార్? రేపటి నాడు మా పిల్లలు మమ్మల్ని అడగరా వాళ్ళు మా కోసం ఏం సంపాదించావనేసి? మేము వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి సార్? 30 లక్షలు మాకెంత పెద్ద ఇల్లు, మీకు చిన్నదే ఉండొచ్చు కానీ 30 లక్షలు మాకు చాలా పెద్ద ఇల్లు. అది 30 లక్షలు అంటే ఊరికే రావు, ఎంతో కష్టం ఉంది దాని వెనకాల. మీ భర్త ఉన్నాడమ్మా గొడవ జరిగినప్పుడు? ఆ గొడవలో మా భర్త సిటీలో ఉంటారు సార్. మేము కూడా సిటీలోనే ఉంటాం. నెల రోజులైంది మా అమ్మగారు చనిపోయారనేసి ఇక్కడికి వస్తే ఇగో ఇలా జరుగుతుంది. దీని కారణంగా మేము వెళ్ళడం కూడా లేదు. మేము అక్కడ ఆటో నడుపుకుంటాం. ఏంది సార్ ఈ గవర్నమెంట్ 6 హామీలు అని చెప్పారు కదా. మేము బస్సు ఫ్రీ ఇవ్వండి అని అడిగినామా? మేము 20 రూపాయల ప్రయాణం చేస్తుంటే అక్కడ మా భర్తలకి 1000 రూపాయలు వస్తారు. ఎవరికి చెప్పుకోవాలి మేము? ఎంతమంది లేరు సిటీలో, ఆటో డ్రైవర్లే ఎక్కువ. వాళ్ళ గురించి ఏం పట్టించుకోరా మీరు? అడిగే హక్కు లేదా మాకు? మా భూములు మేము ఇవ్వమని మిగతా ప్రజలు అనుకుండొచ్చు మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, వాళ్ళను తొలగించి అయినా ఆడ ఫార్మా కంపెనీ పెట్టండి అని అనుకుంటారేమో. మా పరిస్థితిలో మీరుంటే మా స్థితిలో ఉండి ఆలోచించండి, మీకేమనిపిస్తుందో మేము చూస్తాం. దేనికోసం వదలాలి అసలు? మా మామయ్య గారు షాక్తో చనిపోయినారు, అది కరెంట్ షాక్తో చనిపోయినారు. మేము అప్పుడు ఏ ప్రభుత్వం రాలేదే, ఏ ప్రభుత్వం మాకు ఏ ఇన్సూరెన్స్ ఇవ్వలేనప్పుడు మేము ఎందుకు సార్ ప్రభుత్వానికి భూములు ఇవ్వాలి? అంటే ఇప్పుడు ఆ రోజు గొడవ సమయంలో మీ భర్త గొడవలో పార్టిసిపేట్ చేసి లేదు సార్. మరి ఎందుకు వెళ్ళిపోయిండమ్మా? ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని భయమా? అందరినీ తీసుకెళ్తా, ఊరు వాళ్ళని అందరినీ తీసుకెళ్తామన్నారు కదా, దానికోసమే. పూర్తిగా గొడవలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినప్పటికీ కూడా కొంతమందిని తీసుకెళ్తున్న నేపథ్యంలో మా భర్త కూడా తనను ఎక్కడ తీసుకెళ్తారనేటటువంటి ఒక భయంతో ఊరిడిచి వెళ్ళిపోయాడు. దాదాపుగా వారం రోజులు కావస్తుంది. ఇప్పటివరకు మా భర్త కనీసం ఫోన్ కూడా చేయట్లేదు. ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు అనే విషయం కూడా తెలియదంటూ కూడా ఒక పసి కందు తల్లి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అమ్మ చెప్పండి, ఇప్పుడు సార్ వచ్చారు కదా, ఏం మాట్లాడారు? ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు ఏం మాట్లాడుతుంది సార్? ఏం మాట్లాడాలి సార్? మస్తు మాట్లాడుతున్నాం, ఎవరికి ఎక్కర వస్తలేదు సార్కి. రేవంత్ రెడ్డి సార్ కూడా ఎక్కర వస్తలేదు. సార్ ఏం చెప్తున్నాడు అంటే నా జిమ్మే మీ భూమి పోయి నేను మీ సరిత నేను కూడా ఉంటా అంటున్నాడు. సార్కి సార్కి అయితే మస్తు అంటున్నాము. ఇక సార్ ఏం చెప్తాడేమో. మీ తండాకైతే నేను పోలీసు వాళ్ళకి రాయనేను, నా జిమ్మేదారి, నేను మీరు గమ్ము ఉండుండి మంచిగా ఉండుండి అని చెప్తున్నాడు సార్. ఇక సార్ చెప్పిన కాడికి విన్నాం మేము. ఎవరు వస్తే గొడవలు ఎట్టవద్దు, మీ భూమి పోదు, మీ భూమి రాయని నేను అని సార్ చెప్తున్నాడు. ఇక అంతే సార్ మాకు. సార్ చెప్పిన కాడికి వింటాము. ఎవరికి గొడవ పెట్టాం, ఎవరికి శుద్ధి పోము. ఇప్పటి నుంచి మేము ఏడ ధర్నా కూడా పెట్టాం. ఎన్ని దినాలు అయితే మస్తు ధర్నా పెట్టినాం. ఆడ కోడంగల్లు తాండ్రు అంతా తిరిగి 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 ఇప్పుడు ఆయన గెలిచినప్పటి నుంచి ఒక నెల తిన్నాం చూడు యథార్థంగా మేము. ఇక అప్పటి నుంచి ఇది కటకటనే ఉన్నది. మా వెంటనే శని ఉన్నదో ఆయన వెంటనే శని ఉన్నది చూడు సార్. ఇక అదే బాధ మీనని ఉండం మేము. ఇక రాత్రికి తినకుండా పొద్దుగాల తినకుండా తింటే మేము లేచి పోతున్నాం. మా భూమి పోతున్నది, మేము ఏడ పోయి బతకాలి అని అదే కుదేంలో ఉన్నాం. చూస్తున్నాం మొత్తానికి ఎస్టీ కమిషన్ మెంబర్ అయినటువంటి హుస్సేన్ వచ్చిన తర్వాత కొంత మా లోపల ధైర్యం నిండింది. పూర్తిగా ఆయన భరోసా ఇచ్చారు, మీకు నేను అండగా ఉంటాను, మీ భూములకు కావచ్చు, మీకు ఇతరత్ర సమస్యలు వచ్చినా కూడా నేరుగా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అనేటటువంటి ఒక హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం కొంత ధైర్యంగా అనిపిస్తుంది. నిన్నటిదాకా కూడా తినలేని పరిస్థితి, నిద్రపోలేని పరిస్థితి, భయం గుప్పెట్లో ఉన్నాము. పోలీసు బూట్ల చప్పుడు వినిపిస్తే చాలు గుండెల్లో దడ మొదలయ్యేటటువంటి పరిస్థితి మాకుండేది. ఇప్పుడు కొంత ఎవరైతే ఎస్టీ కమిషన్ మెంబర్గా ఉన్నటువంటి వ్యక్తి వచ్చి మాతో మాట్లాడిన తర్వాత కొంత భరోసాగా, కొంత ధైర్యంగా ఉందంటూ తాండావాసులు తెలియజేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, లగచర్ల, తాండా నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.